కరూరులో జరిగినటువంటి తొక్కిసలాట్లో ఇప్పటికైతే 39 మంది చనిపోయారు, 50 మంది గాయాల పాలయ్యారు. అందులో కూడా 2-3 ఏమొచ్చేసి విషమంగా ఉంది వారి పరిస్థితి కూడా అని తెలుస్తోంది. అయితే దీని గురించి సెప్టెంబర్ 13వ తారీఖునే ఒక పోస్ట్ అయితే వచ్చింది. ఆనందన్ అనే ఒక వ్యక్తి తన ట్విట్టర్ లో చేసినటువంటి పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది. తమిళనాడులో రాబోయే ఎన్నికల కోసం వీళ్ళు చేస్తున్నటువంటి హంగు ఆర్భాటాలు చూస్తే ఒక 50 మంది చనిపోయే ఒక పెద్ద సభ అయితే జరుగుతోంది అని పెట్టాడు అతను. ముఖ్యంగా ఇలాంటి తొక్కిసలాటికి ప్రధాన కారణం డిఎంకే కంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నటువంటి మతిలేని క్రూరత్వం, విషపూరితమైనటువంటి విజయ్ వల్లే ఈ తొక్కిసలాట జరిగే అవకాశాలు ఉన్నాయి అంటూ అతనైతే ఒక ట్వీట్ పెట్టాడు. ఆ ట్వీట్ కు అనుగుణంగా ఇప్పుడు 50 మంది గాయాలు పాలవడం, 40 మంది చనిపోవడం చూస్తే ఈ ట్వీట్ ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఎలా పెట్టారు, ఎవరు పెట్టించారు అనే దాని మీద ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. ఆనందన్ అనే కుర్రోడు ఏమొచ్చేసి కావాలనే పెట్టాడా, అనాలిసిస్ చేసి పెట్టాడా, లేకపోతే ఎవరైనా అతని చేత పెట్టించారా, సంఘటన ఏమైనా కావాలని చేయించారా, రాజకీయ లబ్ధి కోసం ఏమైనా డిఎంకే పార్టీ గాని లేకపోతే విజయే ఒక ప్లాన్ చేసి పెట్టాడనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. బహుశా ఎవరు కూడా జనాలు చనిపోవాలని కోరుకోకపోవచ్చు రాజకీయ పార్టీలు. కాకపోతే ఇలా చనిపోయే అవకాశం ఉంటది కాబట్టి ఆ అవకాశాన్ని వదులుకోకూడదు అని కూడా అనుకోవచ్చు. ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎప్పటికీ మనం నమ్మలేం. విజయ్ గారు కూడా పెద్ద ఇదేం కాదు, మీరు గాడు అంటున్నారని మీరేం ఫీల్ అవ్వకండి, వాడు గొప్ప వెధవ. హిందూ సమాజంతో హిందువులతో విరాజిల్లినటువంటి తమిళనాడు ఈ రోజు దరిద్రంగా తయారైంది. ఎక్కడ చూసినా మతతత్వ రాజకీయాలే, మతతత్వ రాజకీయాలు వచ్చాయి.